ఒరే చింతపండు. ఏంటి సెటు? ఇవాళ పూజ కొట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి. మంచివే. మంచి బోని. రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పరోటాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పులు ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కన ఇస్తారు. అవేమో లీటర్లలో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలు కిలోలో ఇస్తారు. అదేమో పిండి అవి డజన్లలో. డజన్ కాదు లీటర్లలో. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సరుకులు కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఇదిగోండి. 500 రూపాయల నోట. చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా. మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సెట్ సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలుదురు గిన్నెలుదురు గిన్నెలుదురు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఇవ్వరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లు ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకే మెడలెక్కింది. రే చింతపండు, మనకి మెంట్లాడాడేంట్రా? మనం ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదే చెప్పింది. మెంట్లాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? ఓలా మంట ఎక్కడేంటంటే కుడి గంట ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒకటి నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చిదిరిపోయానండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబాయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబాయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదగవాడు ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే, ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళలో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకోటి కేసు రాసేస్తాను. నీ అబ్బా, అసలు లైట్ ఎందుకు వేశానో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేశాడు, దానికి కేసు రాయండి సార్. లాగేస్తావా? అమాయకమైన మొహాన్ని చూడవయ్యా, గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు. అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా. సార్, మీకోసం ఎవరు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నేనున్నాను కదా నాన్న, ఏడవక. మా నాన్న కాదు. ఏమయ్యా, నేను లేకుండా చూసి వాడిని కొడితే నీ లాఠీ నీ ఒంటి మీద విరుగుద్ది. చిమితాయిచి ఓలా ఎందుకు
పెట్టు వెళ్ళగానే వీడు నన్ను వీర ఉతుకుడు ఉతికాడు సార్. అతను నిన్ను ఉతికాడా? నువ్వే అతను ఉతికావా? వీరలాగా లాఠీతో కొట్టాడు సార్. ఏమయ్యా, నేను వెళ్తున్నప్పుడు ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? నేను వచ్చేసరికి ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? అతను నిన్ను లాఠీతో కొట్టాడంటే నమ్మే అంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా? ఒక అమాయక పౌరుడి మీద లేనిపోని కేసు బనాయించినందుకు నిన్ను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను. అబ్బా! ఎందుకు అనవసరంగా నాతో ఇక పెట్టుకోడు. ఈసారి నా జోలికి వచ్చావంటే ఇదే స్టేషన్ లో స్టేషన్లో ఇదే లాఠీతో లాఠీతో పిచ్చి కొట్టుడు కొడతా. అబ్బా! అబ్బా! ఓలా ఒక దొంగ ఖైదీల ముందు నన్ను వీరబాదులు బాధడమా? ఇంతకన్నా ఘోర పరాజయం ఎలా ఉంటుంది? ఓలా అగిపెట్టండి. ఓలా వీడిని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ గా వీడిని పట్టుకునేలా చేయాలి. దొంగ! దొంగ! రేయ్! ఆగరా! కొట్టినాగరా! ఆగు! ఏయ్, దొంగ! దొంగ! ఆగరా! పొట్టి వెతవా! దొంగ! దొంగ! ఏరా, చెప్పానుగా పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని. చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను కాదు. అబ్బా! రారా, ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఓయ్, ఓలా, నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్, నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు నాకు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత ముందు ఈ సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీస్. పోలీసు దొంగతనం చేయడం ఏంటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడేమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి పోరా పో. కేసు బుక్ అయిన తర్వాత చెప్తారని పని. సెల్లో పెట్టి చిత్రం కొడతాను, మక్కలు ఇరగ కొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు ప్లీజ్, కూర్చోండి. మీ షాపులో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యపు గింజలు, బియ్యం రైస్ తింటామే. 8 బియ్యపు గింజలు పోవడం ఏంటే? అంతే, రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా? నూనె కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే అది. నీకు మూతాడటం తప్ప మెదడాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. అబ్బా, మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు.